ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే, ఎలా ఉన్నారు? సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేద్దాం. ఓకే, కనెక్ట్ డిస్కనెక్ట్, కనెక్ట్ డిస్కనెక్ట్, కనెక్షన్ డిస్కనెక్షన్. అర్థమైందా? కనెక్షన్ అంటే అది ఏదైనా కావచ్చు, అందరితో టచ్లో ఉండటం, దాన్ని కనెక్షన్ అంటాం. కనెక్ట్ ఉంటాం పబ్లిక్తో, హ్యూమన్స్తో, సొసైటీతో, మీ బిజినెస్తో, నీ జాబ్తో, మీ ఫ్రెండ్స్తో, ఎవరైతే మీ శ్రేయోభిలాషం వాళ్ళతో, మీ ఫ్యామిలీతో, మీ లవర్స్తో, ఎవరితోనే దాన్ని కనెక్ట్ అంటాం. ఓకేనా? డిస్కనెక్ట్ అంటే ఆటోమేటిక్గా ఈ ప్రపంచ మానవాళితో, ఈ సమాజంతో, ఫ్యామిలీతో, నీకున్న ఫ్రెండ్స్తో డిస్కనెక్ట్ అయిపోతావు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కనెక్ట్లో ఉండాలా. అంటే కనెక్ట్లో ఉంటే ఖచ్చితంగా నీకు ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే తెలియని ఒక సంతోషం వస్తుంది. నువ్వెప్పుడు మూడీగా, నువ్వెప్పుడు నాదేదో పోయింది, నాదేదో ఇక అయిపోయింది, నా వల్ల కాదు, నేనేం చేయలేను, నేను సాధించలేను, నువ్వు మూడీగా, మౌనంగా, బాధతో, దుఃఖంతో, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటే నువ్వు ఈ ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా నీలో నీకేమవుతుంది? ఆత్మ న్యూనతాభావం, అంటే నీకు ఆత్మస్థైర్యం కోల్పోతావు. నువ్వు ఆత్మస్థైర్యం కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా నేనేం సాధించలేను, ఏం చేయలేను. సో నేనేం చేయలేను కాబట్టి నేను బ్రతుకుడటం వేస్ట్, ఈ ప్రపంచంలో ఉండటం వేస్ట్, నా ఫ్రెండ్స్తో కలవటం వేస్ట్, నా పేరెంట్స్తో కలవటం వేస్ట్, నా ఫ్యామిలీతో కలవటం వేస్ట్, నేను ఒంటరిగా ఉండాలి, ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ డిస్కనెక్ట్ అయిపోయి లాస్ట్కి సూసైడ్, అంటే సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన బలంగా వస్తుంది నీ మనసులోకి. దయచేసి నువ్వు డిస్కనెక్ట్ అవ్వద్దు. నీ సంతోషమైన బాధ అయినా నీ ఫ్యామిలీతో పంచుకో, కనెక్షన్లో ఉండు. అది ఏదైనా సరే నీ ఫ్యామిలీతో ఫస్ట్ షేర్ చేసుకో, తర్వాత నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకో. సో ఫ్రెండ్స్, కాబట్టి డిస్కనెక్ట్ అవ్వద్దు, కనెక్ట్ అవ్వండి. డిస్కనెక్ట్ అయ్యి ప్రపంచానికి దూరంగా వద్దు. కనెక్ట్ అయ్యి నీ ఫ్యామిలీకి, నీ ప్రపంచానికి దగ్గరగా ఉంటే బాధలు పోతాయి, అవి ఎంత ఆఫ్టర్ ఆల్. ఓకేనా? సో డిస్కనెక్ట్లో ఉంటే నువ్వు ఎక్కువ దుఃఖంలోకి వెళ్ళిపోతావు. కనెక్షన్లో ఉంటే ఇంకెక్కువ నువ్వు సంతోషాన్ని కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్, కాబట్టి డిస్కనెక్ట్ అవ్వద్దు. ప్రపంచానికి ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉండాలా, సమాజానికి కనెక్ట్ అయ్యే ఉండాలా, నీ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యి ఉండాలి, నీ ఫ్రెండ్స్ కనెక్ట్ అయ్యి ఉండాలా, నీ శ్రేయోభిలాషులు కనెక్ట్ అయ్యి ఉండాలా, నీ జాబు, నీ బిజినెస్, నువ్వు ఏదైతే సాధించాలనుకో దానికి కనెక్టింగ్లో ఉంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు, హ్యాపీగా ఉంటావు. ఓకే ఫ్రెండ్, డిస్కనెక్ట్ అవ్వద్దు, కనెక్ట్ అవ్వండి, ప్రపంచానికి దగ్గరగా ఉండండి. సమాజంలో నేను కూడా ఉన్నానని గుర్తుపెట్టుకో. డిస్కనెక్ట్ మనకొద్దు, కనెక్టే ముద్దు. ఓకే ఫ్రెండ్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ.